అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలో మనం దానశీలం పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం చూసుకున్నాం కదా. దానశీలం పాఠ్యాంశాన్ని బమ్మెర పోతన రాయడం జరిగింది. భాగవతంలోని పాఠ్యాంశం ఇది, భాగవతం నుండి గ్రహించడం జరిగింది. ఈ వీడియోలో మనము పద్యాలకు ప్రతిపదార్థాలు ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. పద్యాలు ఇక్కడ మనకు 3 పద్యాలు కంఠస్థ పద్యాలు ఉన్నాయి. అంటే ప్రతిపదార్థాలు రాదగిన పద్యాలు 3 పద్యాలు ఉన్నాయి. ఒకటి కులమున్ రాజ్యమున్ అనే పద్యము, రెండవది కారే రాజులు అనే పద్యము, మూడవది నిరయంబైన నిబంధమైన అనే పద్యం. ఈ 3 పద్యాలకు ప్రతిపదార్థాలను ఏ రకంగా రాయాలో మనం ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా అందరూ కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీకు 100కి 90 మార్కుల పైన సాధించే విధంగా ఈ వీడియోలలో నేను మీకు అన్ని రకాల టిప్స్, చాలా షార్ట్ కట్స్ మెథడ్స్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పద్యం ప్రతిపదార్థం చూద్దాం ఒకసారి. ఇది పద్యం. ఒకసారి పద్యాన్ని మీరు నిదానంగా చదవండి. పద్యం రాగం తీసి చదవాల్సిన అవసరం లేదు. గేయాలను మాత్రమే రాగం తీసి చదువుతారు. పద్యాన్ని భావయుక్తంగా చదవాలి. అంటే పద్యం చదివేటప్పుడు ఒక్కసారి చదవగానే అర్థమయ్యే విధంగా చదవాలి. పద్యం చదవడంతోనే సగం పద్యం భావం మనకు అర్థమైపోవాలి. ఆ రకంగా చదవడానికి మనం అభ్యాసం చేద్దాం. ఈ పద్యం చూడండి. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుడు అలతిన్ బోడు, త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనొకండు, నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలది దానము గీనమున్ పనుపు మావర్ణిన్ వదాన్యోత్తమా. ఇక్కడ బలిచక్రవర్తి గురువైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? దానం తీసుకోవడానికి వచ్చిన వాడు విష్ణుమూర్తి అని ముందే గ్రహిస్తాడు శుక్రాచార్యుడు. విష్ణుమూర్తి వచ్చాడు, వామన రూపంలో వచ్చాడు, బలిచక్రవర్తిని దానం అడుగుతున్నాడు. అడిగి బలిచక్రవర్తి రాజ్యాన్ని, వంశాన్నంతా నాశనం చేస్తాడేమో అనే భయంతో గురువు శిష్యుణ్ణి కాపాడాలనే ఉద్దేశంతో బలిచక్రవర్తితో చెప్తున్నాడు అన్నమాట. ఏమని? కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, అంటే కులాన్ని, రాజ్యాన్ని, ప్రాణాన్ని కాపాడుకో. ఈ కుబ్జుండు విశ్వంభరుడు, వచ్చినవాడు పొట్టివాడు వామనుడు విశ్వాన్ని ఆక్రమిస్తాడు. అలతిన్ పోడు, తక్కువలో వెళ్ళిపోడు. త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్, 3 లోకాలను ఆక్రమించి బ్రహ్మాండమంతా నిండిపోతాడు. కలడే మాన్పనొకండు, దీనిని తప్పించడానికి ఎవరు లేరా. నా పలుకులు కర్ణంబులన్ ఆకర్ణింపు, నా పలుకులను చెవులారా విను. వలదు ఈ దానము గీనము, దానము అనేది వద్దు. పనుపుము ఆవర్ణిన్, ఆ వచ్చిన వారిని పంపించేసేయి. వదాన్యోత్తమ, దానాలలో దానం చేయడంలో గొప్పవాడా, దానకర్ణుడా, ఆయనను పంపించేసేయి. నీ రాజ్యాన్ని, నీ వంశాన్ని, నీ ప్రాణాన్ని కాపాడుకో. ఈయన 3 లోకాలను ఆక్రమించి బ్రహ్మాండమంతా నిండిపోతాడు. నా మాటలు చెవులారా విను, దానం ఇవ్వకు అని చెప్తున్నాడు అన్నమాట. ప్రతిపదార్థం రాసేటప్పుడు ఎప్పుడు కూడా సంబోధనా పదాన్ని ముందు రాయాలి. అంటే ఇక్కడ వదాన్యోత్తమ అనేది సంబోధన పదం, దీన్ని ముందు రాయాలి. క్రియాపదాన్ని చివరగా రాయాలన్నమాట. ఇది 7 మార్కులకు వస్తుంది. ఇది మార్చి 2025లో వచ్చింది. 3 స్టార్ పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. మార్చి 2025లో వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఈ పద్యం ఏ రకంగా ప్రశ్నల్లో వస్తుంది అంటే, మొదటి పదము చివరి పదం ఇస్తే మీరు పద్యం రాయాలి, భావం రాయాలి. అంటే పద్యంలో మొదటి పదాన్ని చివరి పదాన్ని ఇస్తాడు, అప్పుడు పద్యం రాసి భావం రాస్తే 7 మార్కులు. లేదా పద్యం మొత్తం ఇచ్చాడు అంటే కేవలం ప్రతిపదార్థం రాస్తే దానికి 7 మార్కులు అన్నమాట. కాబట్టి ఒకసారి పద్యానికి నేను ప్రతిపదార్థాన్ని క్లియర్గా చెప్తాను, చూడండి. కనిపిస్తుంది కదా? ఓకే, ఒకసారి చూడండి. ముందుగా మనం ఏం చేయాలి? సంబోధన పదాన్ని రాయాలి. సంబోధన పదం అంటే
ఎవరినైతే సంబోధిస్తూ చెప్తున్నాడో ఆ పదం రాయాలన్నమాట. చూడండి ఇక్కడ ఎడం వైపు కూడా ఈ పదాలను చూడండి. వదాన్యోత్తమ. వదాన్యోత్తమ అంటే దాతలలో గొప్పవాడ ఓ బలిచక్రవర్తి. కనిపిస్తుంది కదా అందరికి? ఓకే. కులమున్ అంటే నీ కులాన్ని. రాజ్యమున్ నీ రాజ్యాన్ని. తేజమున్ నీ ప్రాణాన్ని. నిలుపుము కాపాడుకో. ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు. విశ్వంభరుడు విశ్వమంతా ఆక్రమించేవాడు. అలతిన్ తేలికగా అంటే కొద్ది మొత్తంతో. పోడు పోయేవాడు కాదు అంటే ఈయన మొత్తం విశ్వమంతా ఆక్రమిస్తాడు, కేవలం 3 అడుగులే తీసుకొని వెళ్ళాడు అని చెప్తున్నాడు అనమాట. త్రివిక్రమ స్ఫురణ వాడై 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించేవాడు. నిండు బ్రహ్మాండమున్ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. కలడే మాన్పనొకండు. మాన్పన్ ఒకండు కలడే అంటే ఇతన్ని ఆపడానికి ఎవరు లేరా. నా పలుకులు కర్ణంబులన్ ఆకర్ణింపు. నా మాటలు చెవులతో విను. ఈ దానము గీనము వలదు. ఈ దానం అనేది వద్దు. ఆవర్ణిన్ అంటే ఆ బ్రహ్మచారిని వచ్చిన వాడిని పంపించుము అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మీరు పదాలను ఈ రకంగా రాసుకొని అర్థాలు ఈ రకంగా రాసుకుంటే ఈ అర్థాలన్నీ చదివితే మీకు ఒక సారాంశం భావం రావాలి. చూడండి. ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని నీ రాజ్యాన్ని నీ ప్రాణాన్ని కాపాడుకో. ఈ పొట్టివాడు అంటే వామనుడు విశ్వమంతా భరిస్తాడు, కొద్ది మొత్తం తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించి ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఇతన్ని ఆపడానికి ఎవరు లేరా. నా మాటలు చెవులతో విను. ఈ దానాన్ని చేయవద్దు. ఈ బ్రహ్మచారిని పంపించేయి అని అంటున్నాడు అనమాట. అంటే శుక్రాచార్యుడు బలిచక్రవర్తి ఎక్కడ తన రాజ్యాన్ని కోల్పోతాడో అనే భయంతో శిష్యుడిని కాపాడే ఉద్దేశంతో ఈ రకంగా శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు. ఇది మొదటి పద్యానికి సంబంధించి. అలాగే 2వ పద్యం చూడండి. 2వ పద్యం ఏముంది ఇక్కడ? కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే. వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే. భూమిపై పేరైనన్ కలదే. శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు. వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఏమంటున్నాడు ఇంకా? అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే శుక్రాచార్యుడితోటి, కారే రాజులు అంటే రాజులు లేరా, రాజ్యములు కలుగవే రాజ్యాలు లేవా ఇంతకుముందు నాకన్నా ముందు, గర్వోన్నతిం పొందరే వారంతా బాగా గర్వంతో లేరా, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు చనిపోయేటప్పుడు ధనధాన్యాలు సిరి సంపదలు మూట కట్టుకొని పోయారా. భూమిపై పేరైనన్ గలదే అట్లాంటి వాళ్ళ పేరు భూమి మీద ఏమైనా ఉందా. శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై, యశస్సు అంటే కీర్తి, అంటే శిబి లాంటి గొప్ప చక్రవర్తులు కీర్తివంతులై ఈరే కోర్కులు వచ్చిన వారి కోరికలు తీర్చలేదా. వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఓ భార్గవ, అట్లాంటి శిబి ప్రముఖులు లాంటి చక్రవర్తులను ఈ కాలంలో కూడా ఎవరైనా మర్చిపోయారా అంటే సిరి సంపదలు ఉన్నంత మాత్రాన గొప్ప కాదు. సిరి సంపదలను దానం చేసినప్పుడే దానకర్ణులను మాత్రమే ధర్మ ప్రభువులను మాత్రమే ఈ లోకం గుర్తుపెట్టుకుంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఒక్కసారి ఈ పద్యాన్ని చూద్దాం. ఇక్కడ మీకు ఈ పద్యానికి సంబంధించి ఓకే కనిపిస్తుంది కదా. రైట్. ఇప్పుడు చూడండి. కారే రాజులు అనే పద్యం సంబోధన పదం అనుకున్నాం కదా. ఇక్కడ సంబోధన పదం భార్గవ అంటే శుక్రాచార్యుడు భృగు వంశంలో పుట్టినవాడు, అందుకే భార్గవ అని ఆయన పిలిచాడు. భార్గవ, కారే రాజులు పూర్వకాలంలో రాజులు అనేవారు లేరా. రాజ్యముల్ కలుగవే రాజ్యాలు లేవా, ఉన్నాయి కదా. గర్వోన్నతిని పొందరే అంటే అధికమైన గర్వాన్ని వాళ్ళు పొందలేదా.
వారు ఏరి సిరి మూటగట్టుకొని పోవంచాలిరే. వారు అంటే అటువంటి రాజులు, ఏరి అంటే ఉన్నారా, ఎక్కడున్నారు, సిరి అంటే వారు సంపాదించిన ధనం అంతా, మూటగట్టుకొని అంటే మూటగా కట్టుకొని, పోవంజాలిరే అంటే అక్కడికైనా చనిపోయేటప్పుడు వెళ్ళిపోయారా. భూమిపై పేరైనన్ కలదే, ఈ లోకంలో ఈ భూమి మీద వారి పేరేమైనా ఉందా. శిబి ప్రముఖులన్, శిబిలాంటి గొప్ప చక్రవర్తులు మాత్రమే. యశక్కాములై, యశస్సు అంటే కీర్తి, యశస్సు అంటే కీర్తి, కాములై అంటే కోరుకున్నవారై, ప్రీతిన్ అంటే సంతోషంతో, ఈరే కోర్కులు అడిగిన వారి కోరికలు తీర్చలేదా. ఇక్కాలమున్ అంటే ఈ ప్లస్ కాలమున్, ఇది త్రికసంధి, మీకు మళ్ళీ పదజాలం వ్యాకరణాంశాల సందర్భంలో ఇది వస్తుంది. ఈ కాలం నాటికి మరచిరే, వాళ్ళను మర్చిపోయారా అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఈ పదాలకు ఈ అర్థాలను మనం చదివినప్పుడు ప్రతిపదార్థం భావం అనేది రావాలి. భృగువంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య, పూర్వకాలంలో రాజులు అనేవారు లేరా, రాజ్యాలు లేవా, అధికమైన గర్వాన్ని పొందలేదా, అటువంటి రాజులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు, వారు సంపాదించిన ధనమంతా మూటగా కట్టుకొని వెళ్ళగలిగారా, ఈ లోకంలో వారి పేరేమైనా ఉందా. శిబి చక్రవర్తి వంటి గొప్ప దానం చేసిన రాజులు కీర్తిని కోరుకున్న వారే సంతోషంతో అడిగిన వారి కోరికలు తీర్చలేదా. ఈ కాలం నాటికి ఆ గొప్ప దాతలను మర్చిపోయారా అంటే మర్చిపోలేదు అని అర్థం. అలాగే ఇక్కడ ఇంకో పద్యం చూడండి, 3వ పద్యం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో, హరుడైనన్ హరియైనన్ నీరజబవుండభ్యాగతుడైననౌ, తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. శుక్రాచార్యుడితో బలిచక్రవర్తి అంటున్నాడు, నేను ఎలాగైనా తప్పనిసరిగా దానం చేయాలని అనుకుంటున్నాను, దానం చేస్తాను, మాటిచ్చాను కాబట్టి నేను మాట తప్పను అని, ఏ సందర్భంలో అయినా నేను ఈ దానాన్ని వదలను అని చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడు, నిరయంబైన అంటే నరకం వచ్చినా సరే, నిబంధమైన బంధనాలన్నీ పోయినా సరే, ధరణి నిర్మూలనంబైన భూమి నాశనమైనా సరే, దుర్మరణంబైన నాకు ఇంకా ఎట్లాంటి చెడు మరణం వచ్చినా సరే, కులాంతమైన నా వంశం నాశనమైనా సరే, నిజమున్ రానిమ్ము కానిమ్ము పో నిజంగా రాని ఏమైనా కాని, హరుడైనన్ ఈశ్వరుడైనా, హరి అయినా విష్ణువైనా, నీరజబవుండభ్యాగతుడైన నౌ వచ్చినవాడు బ్రహ్మైనా విష్ణువైనా ఈశ్వరుడైనా, తిరుగన్నేరదు నాదు జిహ్వ, జిహ్వ అంటే నాలుక, మాట, నా మాట వేరే మాట్లాడదు. వినుమా ధీవర్య, ధీ అంటే బుద్ధి, ఓ బుద్ధిశాలి విను, వేయి మాటలేందుకు నేను తప్పనిసరిగా దానం చేస్తా అంటున్నాడు అనమాట. ఒక్కసారి దీని పదార్థాన్ని కూడా చూసేద్దాం. కనిపిస్తుంది కదా అన్ని పదాలు. చూడండి ఇక్కడ అనుకున్నాం కదా ముందు, ఇక్కడ మనం సంబోధన పదంతో స్టార్ట్ చేయాలి. సంబోధన పదం ధీవర్య, ధీవర్య అంటే బుద్ధిమంతులలో గొప్పవాడ, నిరయంబైనన్ అంటే నరకం వచ్చిన, నిబంధమైన బంధాలన్నీ తొలగిపోయిన, ధరణి నిర్మూలనంబైన భూమి మొత్తం నాశనం అయిపోయినా అంటే నా రాజ్యం నాశనం అయిపోయినా, దుర్మరణంబైన అంటే ఎలాంటి చెడు మరణం సంభవించినా సరే, కులాంతమైన వనవంశం అంతరించిన, నిజమున్ రానిమ్ము కానిమ్ము పో నిజంగానే రాని ఏది ఏం జరిగినా సరే, హరుడైనన్ అంటే వచ్చినవాడు అభ్యాగతుడు, ఈశ్వరుడైనా హరి అయినా విష్ణువైనా, నీరజబవుడు బ్రహ్మైనా, నీరజం అంటే నీరు అంటే నీళ్లు, జలం, జ అంటే జన్మించింది, నీళ్ళలో జన్మించింది ఏంది పద్మం, భవుడు అంటే పుట్టినవాడు, పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ, అయినా ఔ కాని, వినుమా నా మాట వినండి, వినుమా వేయేటికిన్ వేయి మాటలెందుకు, నాదు జిహ్వ నా నాలుక, తిరుగన్నేరదు వేరేలాగా మాట్లాడంటే నేను ఇచ్చిన మాట తప్పను, తప్పనిసరిగా ఆడిన మాట తప్పను, తప్పనిసరిగా నేను దానం చేస్తాను, ఇక నాకు దానం చేయకూడదనే ఆలోచన లేదు, తప్పనిసరిగా నేను దానం చేస్తాను అని అంటున్నాడు. ఈ రకంగా ఈ 3 పద్యాలను ప్రతిపదార్థాలు మీరు రాసుకొని చదువుకుంటే సులభంగా గుర్తుంటాయి. రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ రకంగా ఎడమవైపు పద్యాలు రాసుకోవాలి,
కుడివైపు అర్థాలు రాయాలి, మధ్యలో వీలైతే చిన్న గీతలు కొట్టండి. ఒక స్కేల్ తోటి ఫస్ట్ ఒక పెన్సిల్తో గీసుకొని నిదానంగా రాసుకోవాలి. అక్షరాలు రాసేటప్పుడు కూడా అక్షరానికి మధ్య కొంచెం కొంత స్థలం, పదానికి మధ్య కొంత స్థలం వదిలి అక్షరాలు గుండ్రంగా రాయగలిగితే మీకు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోలు నేను తయారు చేసి పెట్టగలను. నెక్స్ట్ వీడియోలన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తీకరణ సృజనాత్మకత ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలు ఉంటాయి. అదే కాకుండా పదజాలము, వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు. తర్వాత అన్ని పాఠాలకు సంబంధించి కవి పరిచయం నుండి పదజాలం వ్యాకరణ అంశాల వరకు అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేస్తాను. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలా మీకు ఇంత గుండ్రంగా రాసి జవాబులను కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.